Brought to you by V-Guard. నేను చేనేత కార్మికులకు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడేదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇడిచిపెట్టాం జాగ్రత్త ఆ వినోదే పెద్ద అడ్వకేట్ ఈయననే కేసు వేయాలి మీరే వేయండి కేసు దయచేసి ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మికులు మొన్నటిదాకా దొబ్బి తిన్నారట దొబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దొబ్బి తిన్నారా కష్టం చేసిండ్రు పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికిండ్రు అటు పేద ప్రజలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఏముండెనో మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్ 3-4 నెలల ఇంత పెద్ద కథ నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు మన సూర్యాపేట కూడా అడిగిన మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమీ లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది అడ్డమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే మేమేం రౌట్ కాలే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు 37% ఓట్లు వచ్చినాయి మీకు 38.9% ఓట్లు వచ్చినాయి అంతే 38.8% జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు 10 లక్షలకు బదులు 12 లక్షలతో దళిత బంధు కొందరు మోసపోయినరు 2000లకు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు అంతే కదా మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు లేడీస్కు స్కూటీలు ఇంకా స్కూటీ మీ స్కూటీలో దానికి కొంతమంది మోసపోయినారు ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు మీకు చూపిస్తారు మీ కథ ఏందో మీ రామాయణం ఏందో నేను ఇక్కడ మాట్లాడి కొద్దిమంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది ఇంకొక విషయం నాకు మనసున పడతలేదు నేను బాధతో చెప్తున్న ఈ మాట కొత్తది మీతో అవుతుందా పీక్తుందా మీ శాతం అవుతుందా లేదా అదంతా వేరు సంగతి ముందు కాలం ఉన్నది కాలమే రుజువు చేస్తుంది మీ సమర్థత ఏంది మీ శక్తి ఏంది మీ తెలివితేటలు ఏంది మీరు ఎంతపాటి సిపాయిలు అనేది అంతా బయట పడుతుంది ఒక్క ఏడాదిని మీ రంగం మొత్తం తేల్చేట్టున్నది నడిచింది కదా 9 ఏళ్ళు కరెంటు దయచేసి విలేకరులకు నేను ఒక మాట చెప్తాను మీరు స్పష్టంగా వినండి ఇలా అరమరికలు వద్దు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో 14,900 మెగావాట్లు 900 చిల్లర 14,900 చిల్లర Brought to you by V-Guard.